ఫ్రెండ్స్, పంజాబ్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు గెలిచింది కదా. అయితే ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే ఆ జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏం చెప్పాడో ఒక్కసారి చూద్దాం. మేము మా సొంత రిథంలో ఆడటం చాలా బాగుంది. మొదట నెమ్మదిగా ఆడాలని మేము ఎప్పుడు అనుకోం. అది అభిషేక్ ట్రావిస్ స్టైల్ కూడా కాదు. సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేయాలన్న ఆలోచనతో ఆడతాం. మొదటి నుంచి టార్గెట్ గురించి ఆలోచించం, కానీ తొందరగా పరుగులు రాబట్టాలి లేదా బౌలింగ్ చేస్తుంటే త్వరగా వికెట్లు తీయాలి, పవర్ ప్లేలో మా పవర్ చూపించాలి అనేది మేము ఆలోచిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక తను ఏమని చెప్పాడంటే, పవర్ ప్లేలో ఏ జట్టుకి పెద్ద ఏది వర్కౌట్ కాలేదు, అందుకే ఈరోజు కొంచెం అగ్రెసివ్గా ప్రయత్నించాం. ఇక ఎక్కువ ఆప్షన్స్ లేవు మా దగ్గర కొన్ని ప్లాన్స్కి. అదృష్టవశాత్తు ఈరోజు మాకు కొన్ని సక్సెస్ అయ్యాయి. ఫీల్డ్ మారుస్తూ బయటికి చూస్తే ప్లానింగ్ జరుగుతున్నట్టు కనిపించింది. ఇక ఈరోజు కనుక ఒకళ్ళ గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి అంటే అది కూపర్ కనులి. అతను ఆడిన తీరు అద్భుతం. అసలు నిజంగా చెప్పాలంటే అతను మా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆటగాడే. అతని ఆట చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సీజన్లో అతను వాళ్లకు స్టార్ ప్లేయర్గా నిలిచాడు. ప్రస్తుతం బౌలింగ్ చేయకపోయినా తన విలువను చూపిస్తున్నాడు. ఇది మా జట్టుకు మంచి సమయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మాకు కొంత బ్రేక్ కూడా వచ్చింది కాబట్టి కొంతకాలం టాప్లో ఉండాలని చూస్తాం. ఎందుకనంటే ఇప్పుడు పాయింట్స్ పట్టికలో హైదరాబాద్ జట్టు ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా. సో ఆ ప్లెజర్ని ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ కూపర్ గురించి మాట్లాడుతూ తిను ఒక అద్భుతమైన ఆటగాడని, గెలిచింది మేమే అయినప్పటికీ కూడా తన పోరాటం అంటే ఒక పక్కన మేము వికెట్లు తీస్తున్నప్పటికీ కూడా తన సెంచరీ పోరాటం చేస్తున్నాడు చూసారా, ఆ ఆటకి నేను ఫిదా అయిపోయానని, అతనికి నిజంగా దండం పెట్టాలని, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకొచ్చాడు. ఇక జట్టు బలం, బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విషయాల్లో బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాట్ కమిన్స్ మరొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే, తన వ్యక్తిగతంగా తను చాలా అంటే చాలా గొప్పగా ఆడానని చెప్పుకొచ్చాడు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి